నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహుకేతు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని అది గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి. ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి. అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు. ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రెడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్గా రాశాను అన్ని కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్గా మనకి ఛానల్లో కూడా కొంచెం మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్ని పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం. నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో ఛాన్సెస్ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్లో వచ్చే మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్గా ఒక మ్యాగజైన్ లాగా, నీట్గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్ని నేనే ప్రెడిక్షన్స్ అన్ని కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్గా ఉన్న, ఏ సూపర్ స్టిషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తాను. సో ఇంకా మీనరాశి వారికి కనుక చూసుకుంటే ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. సో ఈసారి చాలా బాగానే ఉందన్నమాట. సో ఈ చంద్రగ్రహ కారకత్వాన్ని బేస్ చేసుకొని మీకు ఈ ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈసారి. అంటే ఏంటంటే మీ చంద్రుడిని బేస్ చేసుకుని, అంటే అర్థం ఏంటంటే మీ చంద్రుడు మీ యొక్క వైఖరిని, మీ యొక్క యాటిట్యూడ్ని, మీ నేచర్ని, మీ ఎమోషన్స్ని, మీరు నిర్ణయ శక్తి, మీరు ఒక విషయాన్ని ఎలా నిర్ణయించుకుంటారు, మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అండ్ మీరు ఎట్లా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు, ఎలా స్పందిస్తారు, ఇవన్నీ కూడా మీ చంద్రుడు సూచిస్తాడనమాట. సో ఈ చంద్రుడి విషయాల్లో ఆదాయం బాగుంది, వ్యయం తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరంలో మీరు తీసుకోబోయే ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ కూడా నష్టాల కంటే కూడా లాభాలే ఎక్కువగా ఉంటాయి అనేసి అర్థం. అండ్ మీరు తీసుకోబోయే ఫైనాన్షియల్ డెసిషన్స్ మీకు పాజిటివ్గా ఉంటాయనేసి అర్థం అనమాట.
సో, రాజభోజ అవమాన విషయాల్లో కూడా మీ మాట తీరు అవన్నీ గూడా బాగుంటాయి. అండ్ మీ యొక్క పేరు ప్రతిష్టలు అండ్ కీర్తి ప్రతిష్టలు అన్నీ గూడా చాలా బాగా పెరుగుతాయనేసి ఒక సింపుల్ అర్థం దీనికి. ఇదేంటంటే మీకు ఈ యొక్క గోచారాలన్నీ కూడా అనుకూలించినప్పుడు మాత్రమే ఇవన్నీ గూడా కొన్ని కొన్ని టచ్ అవుతూ, ట్రిగ్గర్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇట్లా ఇవన్నీ గూడా చాలా బాగున్నాయి గదా! అనేసి ఈ సంవత్సరం అంతా అన్ని అన్ని నెలల్లోనూ, అన్ని రోజుల్లోనూ బాగుంటుందనేసి అర్థం కాదు. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే బాగుంటుంది. అది నేనిప్పుడు డిస్కస్ చేస్తాను క్లియర్‌గా. ఇక డేట్స్ అన్నీ గూడా రాసాను ఇంతకుముందు చెప్పినట్లుగా. ఇవి చూసుకోండి ఒకసారి. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో, ముందుగా మీరు ఈ వీడియో చూస్తున్న సమయం నుంచి జూన్ 2 వరకు 2026 జూన్ 2 వరకు కూడా గురుడి గోచారం మిథున రాశిలో జరుగుతూ ఉంటుంది. అంటే మీ మీన రాశి జాతకులకి చతుర్థ స్థానంలో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే ఏంటంటే మీ యొక్క ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ యొక్క మదర్ యొక్క హెల్త్‌కి సంబంధించిన విషయంలో కానీ, మానసిక ఆందోళనకి సంబంధించిన విషయంలో కానీ, ఇట్లాంటి వాటిలో చాలా బెటర్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా కాంట్రాక్ట్ సైనింగ్ కావచ్చు, డీల్స్ కావచ్చు అండ్ ఇంకేదైనా ల్యాండ్ అండ్ కార్ అండ్ వెహికల్ బయింగ్స్‌కి సంబంధించి, ప్రాపర్టీ బయింగ్స్‌కి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీరు ఏదైనా బై చేయాలి, ఏదైనా కొనాలి అని దలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ టైంలో కొనండి. అవి అనుకూలిస్తాయి కూడా డెఫినెట్‌లీ. సో, ఇదొకటి. అండ్ దశమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు అంటే, దశమం నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే, ఈ టైం వరకు కూడా మీ యొక్క వృత్తిలో మీకు డిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటది. అంటే మీరు ఒకరిపైన ఆధారపడడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదొక చిన్న నెగెటివ్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అండ్ మీకిచ్చిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మీకు అసైన్ చేసిన వర్క్ కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మీరు ఒకరిపైన ఎక్కువగా ఆధారపడే సిట్యుయేషన్సే గట్టిగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే దశమం నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు. రాష్ట్రాధిపతి కూడా అవుతూ ఉన్నాడు కాబట్టి. సో, ఇదొక చిన్న పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మికత విషయంలో కొంచెం బెటర్‌గా ఉంది. ఎందుకంటే అష్టమ స్థానాన్ని పంచమ దృష్టితోను, వ్యయ స్థానాన్ని నవమ దృష్టితోను చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో కొంచెం చాలా బావుంది. అండ్ ఏదైనా సరే మీరు ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటూ ఉన్నా, దూర ప్రాంతాల్లోకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా, లైక్ స్టేట్ మారాలన్నా, దేశం మారాలన్నా, ఓకే. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఏదైనా చెయ్యాలి, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మార్చుకోవాలి అనుకుంటూ ఉంటే ఇది చాలా మంచి టైం పీరియడ్ అనమాట. సో, మార్పు అనేది చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఈ సంవత్సరంలోనే అత్యంత ముఖ్యమైన పెద్ద శుభదాయకమైన ట్రాన్సిట్ గురుడు కర్కాటక రాశి ట్రాన్సిట్ అనమాట. సో, అది గురుడికి కర్కాటక రాశి అంటే తన యొక్క ఉచ్చ స్థానం అవుతుంది. సో, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలైతే తీసుకొస్తూ ఉంటాడు. మీ రాశ్యాధిపతి, దశమాధిపతి పంచమ స్థానంలో ఎగ్జాల్టేషన్ పొజిషన్ అంటే ఇక్కడ ఫస్ట్ ప్రాస్పెక్ట్ ఏంటి అంటే మ్యారేజ్‌కి సంబంధించిన విషయాల్లో డిలేస్ అనేది ఇంకా ఫర్దర్‌గా ఉండవు. సో, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇది అన్‌మ్యారిడ్ పీపుల్‌కి చెప్తున్నా. సో, చాలా రోజుల నుంచి మ్యారేజ్ అని డిలే అవుతూ వచ్చి కుదరకుండా ఉంటే ఈ టైంలో పరిచయాలంటివి బాగా జరగడం అండ్ మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం అనేది చాలా బాగుంటుంది. అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి గనుక చూసుకుంటే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ నవమ స్థానం పైన ఉంటుందన్నమాట. నవమ స్థానం అనేది మీ దేవాలయాలకు సంబంధించింది, మీ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించింది, ఆధ్యాత్మికత కావచ్చు, మీ ఫాదర్ యొక్క హెల్త్, పూర్వపుణ్యం అన్నీ కూడా నవమ స్థానం కిందకొస్తుంది. అండ్ అదృష్ట స్థానం కూడా భాగ్యస్థానం అంటారు. సో, ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్సిట్ వల్ల మీ లైఫ్‌లో లక్ అనేది బాగా యాక్టివేట్ అవ్వడం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క 2026 ఈ పర్టిక్యులర్ డేట్‌లో జూన్ 2 టు అక్టోబర్ 31 వరకు లక్ అనేది కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ ఆగిపోయిన పనులన్నీ కూడా బాగా జరుగుతాయి. రావాల్సిన ఈ యొక్క నేమ్, ఫేమ్, గ్రోత్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ 1, 5, 9 స్థానాలనేటివి మీకు త్రికోణ స్థానాలు. పూర్వజన్మకి పాస్ట్ జరిగిపోయిన విషయాలన్నిటివి కూడా కనెక్ట్ అయిన స్థానాలనమాట. సో, ఇట్లా కనెక్ట్ అయినప్పుడు ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మీరు పాస్ట్ లైఫ్‌లో ఒక 10 ఇయర్స్ బ్యాకో, 5 ఇయర్స్ బ్యాకో ఆర్ పూర్వజన్మలోనో ఎక్కడో ఒకక్కడ మీరు కార్యాలకి, మీరు చేసిన వర్క్స్‌కి సరిగ్గా రికగ్నైజేషన్, నేమ్, ఫేమ్, గ్రోత్ సరిగ్గా రాకుండా ఉండి ఇబ్బంది పడి ఉంటారు చూడండి. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మేనిఫెస్ట్ అవ్వడం ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బులు కానీ, నేమ్, ఫేమ్, గ్రోత్ కానీ అన్నీ కూడా ఈ సమయంలో మీకు అన్నీ కూడా రావడానికి అత్యద్భుతమైన అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా పాజిటివ్‌గా ఉంది. ఎందుకంటే ఆ 9వ స్థానం అనేది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి సూచించే స్థానం అది. అండ్ ఈ యొక్క గురుడు ఈ కంప్లీట్‌గా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మేనేజింగ్‌కి సంబంధించి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్‌కి మెయిన్ ప్లానెట్ శనీశ్వరుడు. బట్ గురుడు మేనేజింగ్‌కి సంబంధించి కావచ్చు అండ్ ఈ యొక్క సుపీరియర్ పొజిషన్స్‌కి సంబంధించి కావచ్చు సూచిస్తూ ఉంటాడు. సో, గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈసారి కొంచెం మంచి అవకాశాలే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గురుడు సింహరాశి గోచారం గనుక చూసుకుంటే సింహరాశిలోకి ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 25 వరకు ఉంటాడు. ఇక్కడికొచ్చినప్పుడు అది మీకు ఇక్కడ షష్ఠ స్థానం అవుతుంది. షష్ఠ స్థానం అయ్యి
పంచమ దృష్టి దశమ స్థానం పైన పడడం ఇది క్లియర్‌గా ఉంది మేజర్‌గా. ఇక్కడ ఉన్న శనైశ్వరుడు మీకు ప్రస్తుతానికి మీ జన్మ రాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. ఏళ్ళనాటి శని పీక్స్ స్టేజ్‌లో ఉంది. పీక్స్ ఫేజ్‌లో. సో, ఆ శనైశ్వరుడు దశమ దృష్టి ఇక్కడ ఈ 10th హౌస్ పైన పడడం. గురుడు యొక్క పంచమ దృష్టి 10th హౌస్ పైన పడడం అనేది మీకు దశమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. జ్యోతిష్యంలో ఒక రూల్ ఏంటి అంటే శనైశ్వరుడు, గురుడు దృష్టి ద్వారా ఏ స్థానాన్నయితే ఒకేసారి చూస్తారో ఆ స్థానం యొక్క యాక్టివేషన్ ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం అనమాట. సో, ఈ 2026లో చూస్తే అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 25 వరకు 85 డేస్ వరకు కూడా మీకు ఆ కెరియర్ యాక్టివేషన్ హౌస్ అనేది 10th హౌస్ మీదకి దృష్టి ఉంటుంది. ఇక్కడే మీకు నేమ్, ఫేమ్, గ్రోత్ ఎక్కువొస్తుంది. అండ్ ఎక్కువ మంది పీపుల్‌తో పరిచయాలవుతాయి. అండ్ ఇంకా కెరియర్‌కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. అండ్ అట్లనే ఏదైనా ఈ రావాల్సిన ప్రమోషన్స్ డిలే అయింటే అవన్నీ కూడా జరుగుతాయి. అండ్ కెరియర్‌లో మూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ కొంచెం వర్క్ ఏరియా అండ్ వర్క్ లైఫ్‌లో టెన్షన్స్ తగ్గుతాయన్నమాట. సో, చాలామందికి నాకొచ్చే కన్సల్టేషన్స్‌లో కెరియర్ కన్సల్టేషన్స్‌లో చాలామందికి ప్రాబ్లమ్ ఇదే. జాబ్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమందైతే, ఉండి టెన్షన్స్ పడేవాళ్ళు చాలామందున్నారు. సో, అట్లాంటి వారికి ఈ ఫేజ్ అనేది ఆ రిలీఫ్ అనేది తీసుకొనొస్తుంది. సో, ఇదొకటి. సో, శనీశ్వరుడు దశమ దృష్టి, గురుడి పంచమ దృష్టి రెండింటిని బేస్ చేసుకొని చెప్పిన ఆహ్, ఫలితం ఇది. ఓకే. సో, రిజల్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి సింహరాశిలో నుంచి గనుక చూసుకుంటే డైరెక్ట్‌గా మీకు ఇక్కడ ద్వితీయ స్థానం పైన పడుతుందనమాట. సో, ద్వితీయ స్థానం పైన పడినప్పుడు పర్టిక్యులర్‌గా ధన, కుటుంబ, వాక్కు స్థానం పైన ఉంది కాబట్టి సో, మీ వాయిస్‌కి అథారిటీ అనేది పెరగడం కానీ, మాటకి విలువ పెరగడం కానీ అండ్ ఇన్‌కమ్ సోర్సెస్ అనేది కూడా చాలా బాగా పెరుగుతాయన్నమాట. ఇన్‌కమ్ సోర్సెస్ పెరుగుతాయి అంటే ఏంటంటే చేస్తున్న పనుల్లో ఇంకొంచెం 2, 3 అడిషనల్ వేస్‌లో మీరు కొంచెం ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. సో, నెక్స్ట్ ఇంకా శనైశ్వరుడికి సంబంధించిన గోచారం చూసుకుంటే శనైశ్వరుడు మీకు జన్మరాశిలో ఉండి ఏలినాటి శని పీక్స్ ఫేజ్‌లో పెట్టున్నాడు. సో, ఇది కొంచెం ఇబ్బందికరమైన ఫేజ్ అనమాట. ఒకవేళ అంటిల్ అన్లెస్ మీది వృషభ లగ్నం గానీ, తులా లగ్నం కానీ అయితే తప్పిస్తే మిగిలిన లగ్నాల వారందరికీ కూడా ఈ ఏలినాటి శని అనేది కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువ తీసుకొస్తూ ఉంటుంది. సో, దీనికి రెమెడీ గనుక చూసుకుంటే మీరు శనివారాల రోజు నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాలభైరవ అష్టకాన్ని గానీ, కాలభైరవుడి యొక్క స్తోత్రాన్ని కానీ చదువుకోవడం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో, నా రికమెండేషన్ ఏంటంటే కంప్లీట్‌గా ఏలినాటి శని ఫేజ్‌లో నాన్ వెజ్ టచ్ చేయకుండా ఉంటేనే మంచిది. బట్ ఒకవేళ ఇంక కంట్రోల్ చేసుకోలేము అట్లా ఇట్లా అనుకుంటే గనక మీరు అట్‌లీస్ట్ శనివారాలైనా సరే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా సో, కాలభైరవుడు ఆరాధన చెప్పాను. కాలభైరవుడు శనైశ్వరుడు యొక్క గురువు అనమాట. సో, అందుకే కాలభైరవుడు ఆరాధన చేసినప్పుడు లేదా హనుమాన్ చాలీసా చదివినప్పుడు మీకు శనైశ్వరుడు యొక్క నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గుతాయి. అండ్ ఇంకా చూసుకుంటే బెస్ట్ రెమెడీ అనేది ఇక్కడ ఈ నువ్వులని ఒక నెయ్యిని ప్యూర్ ఘీ అండ్ నువ్వులు ఈ 2 కూడా ఒకేసారి వేయించి అండ్ 9 ఉండల్లాగా చేసి దాన్ని చెట్లకి మొదట్లో పెట్టడం గానీ శనివారాల రోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేస్తూ ఉండాలి. 9 శనివారాలు చేయాలి. 9 సార్లు చేయాలి. సో, 9, 9గా చేయాలి. ఓకే. సో, ఇట్లా ఈ యొక్క 9 శనివారాలు 9 సార్లు 9, 9గా ఉండల్లాగా ఈ నల్ల నువ్వుల్ని అండ్ ఈ కొంచెం ప్యూర్ ఘీని ఒకేసారి రోస్ట్ చేసుకొని నీట్‌గా ఒక చిన్న ఉండల్లాగా చేసుకొని, నువ్వులుండల్లాగా చేసుకొని వాటిని చీమలకి ఫీడ్ చేయడం కానీ, శనైశ్వరుడికి మంత్రం. ఓకే. సో, శనైశ్వరుడి మంత్రం, బీజ మంత్రం గానీ, మూల మంత్రం గానీ, స్తోత్రం గానీ ఓకే. సో, ఇట్లాంటివి చేసుకుంటూ నవగ్రహ స్తోత్రాలు, శనైశ్వర స్తోత్రం గానీ ఇట్లాంటివి చేసుకుంటూ పెట్టడం గానీ ఇవి చేయాల్సి ఉంటుంది. చేయడం ద్వారా ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది దాదాపుగా తగ్గుతుందనమాట. సో, ఇదొక మంచి పరిహారం. ఇది చేసుకోండి. అండ్ ఇంకా స్పెషలైజ్డ్ రెమెడీస్ అనేటివి పర్సనల్ హోరోస్కోప్ చూసినప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా చెప్పగలుగుతాం అనమాట. ఇంకా స్పెషలైజ్డ్‌గా నీట్‌గా మంచి రెమెడీ, పర్ఫెక్ట్ రెమెడీ అనేది. ఇది ఇప్పుడు చెప్పింది ఏంటంటే జనరిక్ కంటే కొంచెం బెటర్ రెమెడీ. జనరిక్ రెమెడీ అయితే కాదు ఇంకొంచెం బెటర్ రెమెడీ. ఇంకా బెటర్‌వి మనం పర్సనల్ హోరోస్కోప్ చూసినప్పుడు వస్తుంది. సరే ఓకే. అది పక్కన పెడితే శనైశ్వరుడు యొక్క తృతీయ దృష్టి తృతీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే స్కిల్స్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన విషయంలో కొంచెం డిలేస్ ఉంటాయి. స్కిల్ డెవలప్‌మెంట్ అంటే మీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త రంగాల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాంటి విషయాల్లో కొంచెం డిలేస్ ఉంటాయి. అండ్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. ఎందుకు తగ్గుతుందంటే శనైశ్వరుడు న్యాయానికి, ధర్మానికి అండ్ కరెక్ట్ వేకి అండ్ ఇలాంటి వాటన్నిటికి కుళ్ళు కుతంత్రాలు లేకుండా కరెక్ట్‌గా ఉండడానికి కారకుడనమాట. సో, ఈ శనైశ్వరుడి దృష్టి ఒక స్థానం పైన పడుతుంది అంటే, ఆ స్థానానికి సంబంధించిన రిలేటివ్ ఎవరైతే ఉంటారో అంటే మీకు తృతీయ స్థానం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట.
సో క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్‌లో మీకు ఎవరైనా బిట్రేయల్స్ మోసాలు చేస్తున్నవారు గానీ, మనసులో మీ మీద కొంచెం ద్వేషం పెట్టుకొని మీ పైకి బాగా మాట్లాడుతున్నవారు గానీ, ఇట్లాంటి వారు ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మీకు క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉందనుకోండి, పట్టించుకోకండి. మంచిదనుకోండి. అనవసరమైన తలనొప్పులు తీరిపోతున్నాయనుకోండి. ఉన్న ఒకరిద్దరైనా సరే బాగా మంచి వాళ్ళుంటే సరిపోతుంది. సో అలా అనుకోని మీరు వదిలేసేయండి. సో అదొక్కటి నెగెటివ్ పాయింట్ ఇక్కడ. స్కిల్ డెవలప్‌మెంట్ ఏదైనా కోర్సెస్ లెర్నింగ్, న్యూ స్కిల్స్ లెర్నింగ్‌లో కాస్త డిలేస్ ఉంటాయి. 2027 సెకండ్ హాఫ్ నుంచి బెటర్‌మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది ఉపచయ స్థానం, ఉపచయ దృష్టి కాబట్టి రాను రాను బెటర్‌మెంట్ అవుతుంది. సో ఉపచయ స్థానానికి సంబంధించి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక పర్సన్‌తో గొడవైందనుకోండి, అది నెగెటివ్ ఫేజ్. మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం న్యూట్రల్ ఫేజ్. మళ్ళీ ఆ గొడవైన పర్సన్‌తోనే ఫ్రెండ్‌షిప్ చేయడం పాజిటివ్ ఫేజ్ అనమాట. అదే తృతీయ స్థానము శనైశ్వరుడి యొక్క తృతీయ దృష్టి సూచిస్తుంది మనకి. సో కాబట్టి ఎట్లా తీసుకున్నా అది పాజిటివ్‌గానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిలే అవుతుంది. 2027 సెకండ్ హాఫ్ నుంచి కొంచెం బెటర్‌గా ప్రోగ్రెస్ అనేది చెందుతుందనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా రాహుకేతువులకి సంబంధించి ట్రాన్సిట్. రాహుకేతువులకి ట్రాన్సిట్ గనుక చూసుకుంటే, కేతు 6వ స్థానంలో, రాహు 12వ స్థానంలో ఉన్నారు. అప్ టు డిసెంబర్ 5థ్ వరకు ఉంటారనమాట. సో ఇక్కడి వరకు ఉన్నారు అంటేనే ఖచ్చితంగా ఇక్కడ వ్యయ స్థానంలో రాహు అంటే ఫారిన్ ట్రావెల్స్ అండ్ ఫారిన్ ప్లేసెస్‌కి విజిట్ చేయడానికి చాలా పాజిటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. చాలా పాజిటివ్‌గా ఉంటుంది కూడా. సో ఈ టైం పీరియడ్‌లో ఫారిన్ ట్రావెల్స్ అండ్ ఫారిన్ ప్లేస్ విజిట్స్‌కి చాలా బాగుంది. అండ్ అది టూరిజం ట్రావెల్స్ కావచ్చు, కెరియర్ రీత్యా ట్రావెల్స్ కావచ్చు, బిజినెస్ ట్రావెల్స్ కావచ్చు, ఏదైనా సరే అది బాగుంది. అండ్ కాకపోతే స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా కొంచెం ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఇంట్లో ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా బయట పడేసేయండి. నెక్స్ట్ 6వ స్థానం కేతు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అనేది సరిగ్గా ఉండదనమాట. సో ఎక్కువ కుక్కలకి, చేపలకి ఆహారం పెడుతూ ఉండండి. అండ్ ఇంక అట్లనే కేతు 6వ స్థానం అంటే ఎక్కువ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఇస్తూ ఉంటాడనమాట. ఫీట్స్‌కి సంబంధించి, కాళ్ళకి సంబంధించి, అరికాళ్ళకి సంబంధించి అండ్ బాడీలో అన్‌నోన్ హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఈ యొక్క నలతగా ఉండడం, డిజీగా ఉండడం, నాసియస్ ఫీలింగ్ అనేది రావడం, వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ వస్తుండడం, ఎనర్జీ లాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా. సో ఇలా ఉన్నప్పుడు హెర్బల్ మెడిసిన్స్ ఏదైనా వాడండి. న్యాచురల్ ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్స్ అనమాట. ఎందుకంటే కేతు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మాత్రమే మీకు బాగా పనిచేస్తాయి. సో ఈ అశ్వగంధ అనేసి ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. నాకు కరెక్ట్‌గా తెలీదు. సో మీరు రిసర్చ్ చేయండి. న్యాచురల్ సైడ్ ఏవేవి ఉన్నాయి, మీ పర్టిక్యులర్ హెల్త్ ఇష్యూకి ఏవేవి ఉన్నాయని ఆ రిసర్చ్ చేసి దాని ప్రకారం వాడండి. ఖచ్చితంగా చాలా బాగుంటుందన్నమాట హెల్త్ అనేది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కేతు డిసెంబర్ 5థ్ నుంచి, రాహువు కూడా డిసెంబర్ 5థ్ నుంచి కేతు కర్కాటక రాశికి, రాహు మకర రాశికి వెళ్ళబోతున్నారు. పంచమ లాభ స్థానాలు. ఇది నెక్స్ట్ 1 ½ ఇయర్ వరకు ఉంటుంది. విచ్ ఈస్ నాట్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అండ్ నాట్ వెరీ గుడ్ అంటే అంత మంచి ట్రాన్సిట్ అయితే కాదనమాట ఇది. ఎందువల్ల అంటే పంచమ స్థానం, త్రికోణ స్థానంలో కేతు అంత మంచి పొజిషన్ అయితే కాదది. ఈ రాహుకేతువులు పరమ పాపగ్రహాలనమాట. పెద్ద పెద్ద మాలిఫిక్ ప్లానెట్స్ ఈ 2 కూడా. ఈ ప్లానెట్స్ త్రికోణ స్థానంలో శుభస్థానమైన 5వ స్థానం, ఉపచయ స్థానమైన 11వ స్థానం, 11 అయినా పర్లేదు గానీ 5వ స్థానంలో కేతు అంటేనే కొంచెం ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్. అది ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మస్ అన్నీ కూడా సరిగ్గా మేనిఫెస్టేషన్ అవ్వకుండా డీప్ థింకింగ్‌లోకి వెళ్ళిపోవడం కానీ, జరగాల్సిన పనులన్నిటిని కూడా వదిలేసి ఆలోచనలో ఉండిపోవడం కానీ, అండ్ కాస్త మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది డ్రాప్ అవ్వడం అని చెప్పను గానీ, ఇంటెలిజెన్స్ చాలా పెరుగుతుంది బాగా. బట్ ఆ పెరిగే ముందు విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన తలనొప్పులనేవి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ పిల్లలకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం, పిల్లల పైన మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ చేయాల్సి రావడం, మీ పిల్లలతో మనస్పర్ధలనేది రావడం, ఓకే. కిడ్స్‌తో మనస్పర్ధలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మీ పిల్లలకి సంబంధించిన డెసిషన్ మేకింగ్‌లో కూడా కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసేసుకోవడం, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో వీలైతే రాహుకేతు ఆరాధన ఎక్కువ చేయండి. అండ్ స్పెషలైజ్డ్ రెమెడీస్ అనేది పర్సనల్ హోరోస్కోప్ చూసి మాత్రమే ఇవ్వాలి. అందుకే నేను పర్టిక్యులర్‌గా ఈ యొక్క పరమ పాపగ్రహాలైన రాహుకేతువులకు మాత్రం రెమెడీస్ అనేది గట్టిగా ఆస్ట్రాలజికల్ సైడ్ సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఒకవేళ సజెస్ట్ చేసి అది మీ హోరోస్కోప్‌కి లింక్ అవ్వలేదంటే మీరు చేసి అది వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. సో అది హోరోస్కోప్ చూసి మాత్రమే చెప్పాల్సి ఉంటుందన్నమాట. జనరిక్ రెమెడీస్ అంటే రాహుకి ఇంట్లో ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బయట పడేసేయడం, కేతు కుక్కలకి, చేపలకి ఆహారం ఎక్కువ పెట్టడం కేతువు కోసం, అండ్ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ మెడిసిన్స్ వాడడం 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పాల్సొస్తుంది. అవన్నీ చెప్పాను కూడా. సో ఇంకా స్పెషలైజ్డ్ అంటే ఇంక హోరోస్కోప్ చూడాల్సిందే. సో ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ 5వ స్థానం కేతు అంటే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క బిలీఫ్ సిస్టమ్స్‌లో కూడా చేంజ్ వస్తుందనమాట. సో ఇప్పటిదాకా మీరున్న నమ్మకాలు, అది మూఢనమ్మకాలు గానీ, మంచి నమ్మకాలు గానీ ఏదైనా సరే, మీ యొక్క నమ్మకాలు, మీ యొక్క ఆలోచన విధానాల్లో చాలా చేంజెస్ వస్తాయి. చాలా బోల్డ్‌గా, డిఫరెంట్‌గా మారిపోవడం అనేది ఉంటుంది. అలా మారిపోవడం వల్ల అవతల పీపుల్‌కి కొంచెం మరి కఠిన మనస్తత్వంతో ఉన్నాడు చూడు వీడు అనేలాగా అనిపించేలా చేస్తుందనమాట కేతు 5వ స్థానంలో ఉన్నప్పుడు. అది కొంచెం ఎమోషనల్ కంట్రోల్ మెయింటైన్ చేయండి. మీ వర్డ్స్‌కి కొంచెం కంట్రోల్ మెయింటైన్ చేయండి.
ఏ మాట మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం అని ఈ 3 కూడా కొంచెం బాగా ఆలోచించి వర్డ్స్ అని డెలివర్ చేయండి. సో ఇదనమాట. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా కొంచెం చిన్నపాటి ఇష్యూ అవుతుంది. సో నా సజెషన్ సిజేరియన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఏదైనా వెళ్తూ ఉంటే ముహూర్తాస్ చూసుకొని వెళ్ళండి. అండ్ నార్మల్ డెలివరీస్‌కైనా సరే కొంచెం ముహూర్తాస్ చూసుకొని మంచి రోజుల్లో, కొంచెం సౌమ్య నక్షత్రాలున్న రోజుల్లో డెలివరీస్‌కి కానీ అట్లాంటి వాటికి వెళ్ళండి. అండ్ అది మీ జన్మ జాతకంలో నవతార చక్రంలో కూడా సౌమ్య నక్షత్రాలు బాగా కనెక్ట్ అయినప్పుడు అలాంటి రోజుల్లో డెలివరీస్ కానీ అట్లాంటివన్నా వెళ్తే కాస్త బెటర్‌గా ఉంటదనమాట. ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇది కంప్లీట్‌గా నేను ఒక ఆల్మోస్ట్ 30% ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలిగాను. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. వీడియో లేట్ అయిపోయింది. సో ఇంకా 70% ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ స్పెషల్ వీడియోస్ చేస్తాను. మీన రాశి వారి కోసం ఒక 2 స్పెషల్ వీడియోస్ ఎక్స్‌ట్రాగా చేస్తాను. సో దాంట్లో మీకు కంప్లీట్ రిమైనింగ్ 70% ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాననమాట. సో దెన్ మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు కంప్లీట్‌గా ఎలా మీరు ఈ ఇయర్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవాలి, ఎలా బాగు చేసుకోవాలి అన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుందనమాట. సో అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. న్యూ వ్యూవర్స్ అయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే మనం ఒక డిజిటల్ ప్రోడక్ట్‌ని కూడా లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఏంటి అంటే ఈ వీడియోస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషనే. బట్ కాకపోతే అది మీ అందరికి కూడా ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా. మీరు ఈ వీడియో చూస్తారు. ఒక వారం, 10 రోజులు, నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ మర్చిపోతారు ఆబ్వియస్‌లీ. మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ డేట్స్ అన్ని రాసుకొని మళ్ళీ పరిహారాలన్నీ చూసుకోవాలంటే విసుగొచ్చేస్తుంది. ఆపేస్తూ ఉంటారనమాట. సో అందుకే అట్లాంటి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్‌గా మీకు రోజు మీ చేతిలో ఉండే మొబైల్‌లో మీకు ఒక గైడ్ లాంటిది గానీ, ఒక బుక్ లాంటిది గానీ మీ దగ్గర ఉంది అంటే, మీరు కంప్లీట్‌గా మీకు ఎప్పుడు కావాలంటే అది కావాలంటే అప్పుడు అది ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఒక క్లీన్, నీట్ గైడ్ అనేది తయారు చేస్తూ ఉన్నాను. సో కంప్లీట్‌గా 2026 మార్చ్, 2027 మార్చ్ వరకు ఎక్కడెక్కడ ఏ గ్రహం గోచారం చేస్తుంది, డిగ్రీస్‌లో ఎక్కడెక్కడ చేస్తూ ఉంది, అండ్ ఏ డేట్స్‌లో చేస్తుంది, అది మీ పర్సనల్ లైఫ్‌కి ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫర్ ఆల్ సెక్టర్ పీపుల్ అనమాట. అండ్ ఇట్ బీ లైక్ ఐటీ ఇండస్ట్రీస్ పీపుల్ కానీ, మెడికల్ ఫీల్డ్ వారికి కానీ, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి కానీ, ఇంకా ఇంకా అందరికి మ్యారీడ్ కపుల్స్‌కి రిలేషన్‌షిప్‌కి సంబంధించినవి గానీ, అన్ని ఆల్ 12 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ అన్ని రంగాల పీపుల్‌కి నీట్‌గా రెడీ చేస్తున్నాననమాట. ఒక గైడ్ అండ్ బుక్ అనేది. సో, రాస్తున్నాను అన్ని ప్రెడిక్షన్స్ అన్నీ. సో, నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యే టైంకి అవి కూడా అవైలబిలిటీలోకి వచ్చేస్తాయి. సో, అవేంటంటే మీకు కంప్లీట్‌గా ఒక టూల్ కిట్‌లా ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎలాంటి వ్యవహారాలు చేసుకోవాలి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అన్నీ కూడా దాంట్లో క్లియర్‌గా నోట్ చేసి ఉంటుందనమాట. సో, అదొక్కటి మీ దగ్గర ఉంటే చాలు. డెఫినెట్‌లీ మీరు 2026 అండ్ 2027లో మేజర్‌గా సక్సెస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, అవి ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి, ఎలా బై చేయాలి, ఎలా మనం చూసుకోవాలి అన్నీ కూడా నెక్స్ట్ వీడియో అప్డేట్‌లో చెప్తాననమాట. సో, అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఈ వీడియోకైతే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.